క్రితం ఆయనను గొడ్డలితో నరికి క్రూరంగా ఘోరంగా చంపేశారు. 5 సంవత్సరాలు అయింది హత్య జరిగి. ఈ రోజు వరకు కూడా హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు, హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని మొత్తం సిబిఐ ఆధారాలతో సహా మొత్తం అన్ని బయట పెట్టినా సరే ఈ రోజు వరకు కూడా శిక్ష పడలేదు. కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అధికారాన్ని అడ్డేసి మరి అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు కాబట్టే ఈ రోజు వరకు కూడా సిబిఐ అవినాష్ రెడ్డి ఒక ఎంట్రుక కూడా పిక్కోలేకపోయింది. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది ధర్మం? అధికారం ఇచ్చి ప్రజలకు మేలు చేయండి అంటే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ తేవడం చేత కాలేదు, ప్రత్యేక హోదా తేవడం చేత కాలేదు, పోలవరం కట్టడం చేత కాలేదు, రాజధాని చేయడం చేత కాలేదు. ఏమి చేతనైంది మీకు అంటే హత్య రాజకీయాలను ప్రోత్సహించడం చేతనైంది, హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరగడం చేతనైంది. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ హత్య చేయించిన వాళ్ళకే ఈసారి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం చేతనైంది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? సిబిఐ స్పష్టంగా చెప్తుంది, అన్ని సాక్ష్యాలు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తుంది, గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ చెప్తుంది అని చెప్తుంది. హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఆ ముందు రాత్రి ఉన్నారు, ఆ రోజు కూడా ఉన్నారు అని గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ ఉన్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది. అంతేకాదు కాల్ రికార్డ్స్ కూడా హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అందు ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నారు, హత్య జరుగుతున్న సమయంలో మాట్లాడుకున్నారు, తర్వాత మాట్లాడుకున్నారు అని సిబిఐ అన్ని సాక్ష్యాలు బయట పెడుతుంది. అంతేకాదు లావాదేవీలు డబ్బులు కూడా చేతులు మారాయి, అడ్వాన్సులు ఇచ్చుకున్నారు, హత్య చేయించుకున్న వాళ్ళు హత్య చేయించిన వాళ్లకు డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది అని అన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాలు అయినా కూడా ఆఖరికి కర్నూలులో